కప్పు శనగపప్పు 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. దీంట్లో 2 కప్పులు వాటర్. దీన్ని కుక్కర్ విజిల్ 3 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోండి. ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేను మినప్పప్పు, గ్లాసున్నర బియ్యం. 1 గ్లాస్ మినప్పప్పుకి గ్లాసున్నర బియ్యం వేసుకోవాలి. ఇది రుబ్బేటప్పుడు 1 టీ స్పూను షుగర్ వేసుకోండి. షుగర్ ఎందుకంటే కలర్ కోసం. ఇదిగోండి ఇలా ఉడికింది కదా, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ వాటర్ని మనం తీసేద్దాం. ఇప్పుడు వాటర్ తీసేసాం కదా, పప్పు గుత్తుతో మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఇలాచి, 2 స్పూన్స్ నెయ్యి, ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం కరిగి ఇలాగా వచ్చేసిద్ది అనమాట. చూసారు కదా, ఇలా ఫర్మెంట్ అయిపోద్ది గట్టిగా. ఇప్పుడు దీన్ని దింపేసుకొని లడ్డూలు చుట్టేసుకుందాం. లోపల ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేసుకుందాం. పిండి చల్లారే తర్వాత లడ్డూలు ఇదిగోండి ఈ విధంగా బాల్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దీంట్లో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. దీంట్లో వేసేద్దాం. వీటిని తీసేయాలి. ఈ విధంగా ఇంకా 2 కూడా మిగతావి కూడా వేసేసుకోవాలి. ఇలా స్లోగా తిప్పుకోవాలి, పిండి బయటికి రాకుండా. మిగతాయి కూడా వేసేసుకోవాలి ఆయిల్లో. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి పూర్ణం బూర. చూసేసారు కదా ఎంతో కమ్మగా ఉండే పూర్ణం బూరెలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.